మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కారు ప్రమాదానికి గురైంది. బుధవారం సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో ఐశ్వర్య రాయ్ కారులో ఉండగా వెనుక నుంచి బస్సు వచ్చి బలంగా ఢీకొట్టింది. ఐశ్వర్య రాయ్ ఆగి ఉన్న టయోటా కారులో ఉండగా బస్సు వెనుక నుంచి ఢీకొట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన తర్వాత పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. అయితే ఐశ్వర్యకు ఎంతో ఇష్టమైన సిల్వర్ టయోటా వెల్ఫేర్ కారుకు వెనుక భాగం దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆ కారును అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ ప్రమాదంలో ఐశ్వర్యకు గాయాలు అయ్యాయా లేదా అనే దానిపై భిన్న సమాచారం బయటికి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ప్రమాద సమయంలో ఐష్ కారులో ఉన్నట్టు తెలియగా ఆమె సన్నిహితులు మాత్రం ఆ సమయంలో ఐశ్వర్య రాయ్ కారులో లేరని వెల్లడించారు. ప్రమాదంపై ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇంతవరకు ఐశ్వర్య రాయ్ గురించి కానీ ఆమె కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే నెటిజన్స్ మాత్రం గెట్ వెల్ సూన్ అని కామెంట్ చేస్తున్నారు. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.